మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. పుతలపట్టు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పత్రాలను జెండా ఊపి జిల్లా కార్యాలయంకు పంపిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్ తవణంపల్లి మండలం నారాయణాద్రి కళ్యాణ మండపం వద్ద నుంచి నియోజకవర్గంలో సుమారు 54,000 పైచిలకు ప్రజలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్న ప్రతులను ప్రత్యేక వాహనంలో జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించిన నియోజకవర్గ వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటే పేద ప్రజలకు విద్య, నాణ్యమైన వైద్యం దూరం చేయడమే. దేశంలోనే రాష్ట్రానికి ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత మన అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. అందుకే ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం స్వార్థంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టింది. ఇకనైనా ప్రభుత్వం వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన డాక్టర్ సునీల్ కుమార్ ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, తలుపులపల్లి బాబురెడ్డి, మండల కన్వీనర్లు హరి రెడ్డి, బుచ్చిరెడ్డి, రామచంద్రారెడ్డి, నాయకులు శిరీష్ రెడ్డి, శోభాబాబు రెడ్డి, సుధాకర్ రెడ్డి, సుకేష్ రెడ్డి, సోషల్ మీడియా కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ తేజారెడ్డి, శరత్ చంద్రారెడ్డి, పలువురు నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు బిట్కో కార్యక్రమం ద్వారా వీటిని అమ్మేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రంలో చేసి మనందరి పరుగులు కొడుతూ ఇందులో కూడా ఆయన డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎదుర్కొన్నారంటే చంద్రబాబు యొక్క స్థితి. మన ప్రీతమ నాయకుడు, అప్పటి ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం కోసం పేద వర్గాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగింది. మెడికల్ కళాశాలలు వస్తే వైద్యం అందుతుంది, ప్రతి ఒక్కరు కూడా పేద విద్యార్థులు, రైతు విద్యార్థులందరూ కూడా చదువుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 ఏళ్ల పరిధిలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే. అటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా ప్రజల మధ్యకి మనం తీసుకుపోవడంలో విఫలమైపోయినాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాలనేసి ఉద్దేశంతో జీవో కూడా ఇవ్వడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా మన నాయకుడు ఇచ్చిన
పిలుపు మేరకి గవర్నర్ గారికి కోటి సంతకాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి పార్టీలకు అతీతంగా మనతో కలిసి వచ్చే ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ఉద్యమాలు చేయడం జరిగింది. ఇప్పుడు కోటి సంతకాల రూపంలో వినతి పత్రాలు కూడా గవర్నర్ గారికి ఇవ్వాలని సంకల్పించి ఒక పిలుపునిస్తే మన పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా పెద్ద ఆయన రామచంద్రారెడ్డి అన్న ఆశీస్సులతో మన జిల్లా పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారి సూచనల మేరకి సునీల్ గారు 5 మండలాల్లో కూడా ప్రోగ్రాంలు పెట్టి ఈ ప్రజా ఉద్యమాన్ని గురించి అందరికీ వివరించడం జరిగింది. ఆయన పిలుపు మేరకి ప్రతి మండలంలో కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ సంతకాల సేకరణలో భాగస్వాములైన మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఇన్ఛార్జ్ సునీల్ గారిని మాట్లాడవలసి ఎంత ఉపయోగకరమో గతంలో ఆయన ఉన్నటువంటి పరిపాలనలో 5 సంవత్సరాల్లో ఆయన చేసే కార్యక్రమాలు చెప్తాయి. మంచి నాణ్యమైనటువంటి విద్యను ప్రజలుగా ఒక విజ్ఞానవేత్తలుగా ఉన్నత స్థానాల్లో పిల్లల్ని అంతా కూడా చక్కటి మరి స్కూళ్ళని దాని ఉన్నటువంటి వసతులని కూడా కల్పించడం మనం చూసాం. అదేవిధంగా వైద్యం కూడా ఆరోగ్యమే మహాభారం పనిచేయగలుగుతామని చెప్పి మంచి ఆరోగ్యం రాష్ట్రంలో ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని స్థాపించాలని చెప్పి మరి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఒక పథకాలను తీసుకుని వచ్చి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులతో ఆరోగ్య యొక్క పరిస్థితిని మెరుగుపరచడం జరిగింది. మరి ఆయన తనయుడిగా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఆయనకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మనందరి ప్రీతమ నేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న సమయంలో ఏ విధంగా అయితే 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం, అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగతా 10 మెడికల్ కాలేజీలని వివిధ దశలో ఉన్నప్పుడు మరి జగన్ గారి అధికారం కోల్పోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ యొక్క 10 మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ విధానంలో బయట వాళ్ళకి అమ్మేయడం అనేది ఒక కార్యక్రమం జరుగుతుంటే దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రమంతా కూడా ఇది తప్పు, ప్రభుత్వమే ఈ యొక్క మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని చెప్పి ఈ యొక్క ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఒక ఉద్యమంలాగా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం కోటి సంతకాలు ప్రజల దగ్గర నుంచి సంతకాలతో వద్దని చెప్పి వ్యతిరేకిస్తూ ఒక వృత్తి పత్రాలని ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు ఈ 2 నెలల కాలంలో ధర్నా చేశాం. పూతలపట్టులో గొప్పగా ర్యాలీ కూడా మనం చేయడం జరిగింది. అన్నగారు ఇచ్చినటువంటి ఈ యొక్క పిలుపు మేరకు మీరందరూ కూడా ఈ 2 నెలల కార్యక్రమంలో దాదాపు 54,600 సంతకాలని మనం ప్రతి గ్రామంలో నుంచి కూడా సేకరించడం జరిగింది. నిజంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో కష్టపడి పల్లెల్లో ప్రజలకి ఈ యొక్క ప్రైవేటీకరణ విషయంగా వారిని ఎడ్యుకేట్ చేసి వారికి తెలియజేసి జరుగుతున్న అన్యాయాన్ని వారికి చెప్పి తద్వారా వారి ద్వారా సంతకాలు తీసుకొని రావడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. నిజంగా ఇందులో సహకరించినటువంటి మండల కన్వీనర్లు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, యూత్ కానివ్వండి, మరి సర్పంచులు, ఎంపీటీసీలు అన్ని స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కష్టపడడం. దాదాపు 54,600 సంతకాలను మనం ఈరోజు సేకరించి ఇక్కడి నుంచి జిల్లా కేంద్రమైనటువంటి తిరుపతికి మనం ఈరోజు తీసుకెళ్ళడం జరుగుతుంది. నిజంగా రాష్ట్ర నాయక నమస్కారాలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా అందరి ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు
మా యొక్క పోతలపట్టు నియోజకవర్గంలోని 5 మండలాలలో అందరి నాయకులు కార్యకర్తల కృషి వల్ల ఈరోజు ఓటీ సంతకాల్లో భాగంగా దాదాపు 54,635 సంతకాలని ఈరోజు 5 మండలాల్లో మేము సేకరించడం జరిగింది. ప్రజల్లో దీని మీద గొప్పగా స్పందన ఉంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని, ఇది అక్రమం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టే ఈ కోటి సంతకాల కార్యక్రమం గవర్నర్కి మా పార్టీ అధ్యక్షులు సబ్మిట్ చేయడానికి ఈరోజు సేకరించినటువంటి ఈ యొక్క 54,625 సంతకాలని మేము ఈరోజు జిల్లా కేంద్రంలో కరుణాకర్ రెడ్డి గారికి మా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారికి అందజేయడం కోసం మేము బయలుదేరాము. ఇది ఖచ్చితంగా మెడికల్ కాలేజీల జీవోని రద్దు చేసే వరకు కూడా ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. గవర్నర్ గారికి కూడా రాష్ట్రమంతా కూడా ఈ కోటి సంతకాల కన్నా ఇంకా ఎక్కువ సంతకాలు సేకరించబడ్డాయి. ఇవన్నీ కూడా మా యొక్క నాయకుడు జగన్మోహన్ గారు గవర్నర్ గారికి అందజేస్తారు. ఇంతమంది ఆశయం, ఇంతమంది ప్రజల యొక్క కోరిక ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగాలని చెప్పి భావిస్తున్నారో ఆ కార్యక్రమంని ఖచ్చితంగా చంద్రబాబు తీసుకున్నటువంటి జీవో వెనక్కి తీసుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో ముందుంది. కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ప్రజల మనోభావాన్ని మరి గౌరవించాల్సిందే. లేకపోతే తప్పకుండా ప్రజల చేత రాబోయే రోజుల్లో మరింతగా తిరస్కరించబడతారు, చీకొట్టబడతారు. కాబట్టి మా యొక్క డిమాండ్ ఒకటే, ఈ యొక్క 10 మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ పూర్తి చేయాలి. అన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చే కార్యక్రమాన్ని, ఈ యొక్క బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ సేకరించినటువంటి ఈ 54,000 కోటి సంతకాల పేపర్లని ఈరోజు కరుణాకర్ గారికి అందజేయాలని మేము ర్యాలీగా బయలుదేరాము. ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, MBBS MS OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.